మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఈ భేటీకి ప్రజాభవన్ వేదిక కానుంది. ఇక ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాలపై చర్చించబోతున్నారు ఇరువురు ముఖ్యమంత్రులు. ఈ భేటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ప్రభుత్వ అడ్వైజర్ శ్రీనివాసరాజు, హర్కర వేణుగోపాల్, ఐఏఎస్ రఘునందన్ రావు పాల్గొనబోతున్నారు. అటు ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ జానకి, సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. మరోవైపు ఇద్దరు సీఎంల భేటీ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రజాభవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఈ భేటీకి ప్రజాభవన్ వేదికైంది. ఇక ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాలపై చర్చించబోతున్నారు ఇరువురు ముఖ్యమంత్రులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధులు ప్రవీణ్ అలాగే ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అటు ఏపీ కోఆర్డినేటర్ ఏపీకి సంబంధించి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందు ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్, చెప్పండి, 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది అని చెప్పడం జరిగింది. 6 గంటలకేనా? అండ్ ఇప్పటి వరకు ఎవరైతే పాల్గొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రజాభవన్ కు చేరుకున్నారా? ఇప్పటికే ప్రజాభవన్ వద్దకు మాత్రం మంత్రులు కూడా చేరుకుంటారు. మరికాసేపట్లో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. మరికాసేపట్లో తెలంగాణకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఇప్పటివరకు జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కూడా బయలుదేరారు. ప్రజాభవన్ వద్ద ఇప్పటివరకే భారీగా కూడా పోలీసులను కూడా మోహరించారు. ఇక్కడ ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరికాసేపట్లో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ప్రజాభవన్ వద్దకు చేరుకోబోతున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకు పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యి మాత్రం ఇక్కడ వాహనాలకు సంబంధించిన మాత్రం వాహనాలు కూడా పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన మాత్రం ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ నుంచి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధర్బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఈ సమావేశాలు కూడా పాల్గొంటారని చెప్పి కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. వీరితో పాటుగా సీఎస్ శాంతకుమార్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, వారితో పాటుగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ప్రభుత్వ అడ్వైజర్ శ్రీనివాసరాజు, వారితో పాటుగా ఐఏఎస్ రఘునందన్ రావు, వీరితో పాటుగా ఏపీ నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా మంత్రులు సత్యప్రసాద్, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, దుర్గేష్, వీరితో పాటుగా సీఎస్ నీరబ్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ జానకి, సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే తెలంగాణ నుంచి మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి ఈ సమావేశంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకబోతున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికార వర్గాలు కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ నుంచి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా అధికారులు కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలో మొత్తం దాదాపు 20 మంది కూడా పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజాభవన్ వర్గాలు కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాత్రం విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలపైన కూడా ఇవాళ ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులతో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా భావిస్తున్న నేపథ్యంలో 6 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతుంది. కాబట్టి 6 గంటల తర్వాత మొదటగా ఇరిగేషన్ సంబంధించిన అంశంపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటికి సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం పంపిణీ విషయంలో మాత్రం ప్రతి సమయంలో కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒక కొలికి రావట్లేదు. కేఎంబి సమావేశం జరిగిన ప్రతి సందర్భంలో కూడా నీటి వాటాల విషయంలో మాత్రం ఇరు రాష్ట్ర
ప్రభుత్వాలు మాత్రం కేఆర్ఎంపీ ముందర కూడా తమ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మాత్రం 50-50 నీటి వాటాలను కూడా వాడుకోవాలనే దానిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం గతం నుంచి కూడా ఒక డిమాండ్ లేవనెత్తుతున్న నేపథ్యంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు. ఏదైతే విభజన చట్టం ప్రకారం మాత్రం నీటి వాటాలు కేటాయించారో అదేవిధంగా మాత్రం నీటి వాటాలు వాడుకోవాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటున్న ఆ నేపథ్యంలో మాత్రం నీటికి సంబంధించిన మాత్రం కృష్ణా రివర్ బోర్డులో మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటి తగాదాలు లేకుండా కూడా ఏమైనా చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వస్తారా అన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా విద్యుత్ బకాయిల విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే 24,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విద్యుత్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అంటుంటే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 7,000 కోట్ల రూపాయలు కూడా విద్యుత్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల మధ్య మాత్రం అధికారులు అదేవిధంగా ఏ విధంగా వినిపించబోతున్నారు వారి వాణిజ్య అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటివరకే 30 సార్లు సమావేశమైన కూడా ఆ సమావేశాల్లో విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా ఎక్కడ కూడా ఎలాంటి కొలికి రాలేదు. కాబట్టి ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం సమావేశమవుతారు. కాబట్టి అందులో భాగంగా ఈ అంశాలపైన కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ముందు మాత్రం చాలా విషయాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మొదటి నుంచి భావిస్తున్న ఆ ప్రకారం మాత్రం షెడ్యూల్ 9 అదేవిధంగా 10కు సంబంధించిన అంశాల విషయంలో మాత్రం ఇంకా ఒక కొలికి రావాల్సి ఉంది. శీలబిడి ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు మాత్రం ఇంకా ఒక కొలికి రాలేదు. కాబట్టి ఈ అంశాలపైన ఏ విధంగా చర్చించబోతున్నారు, ఆస్తులు అప్పులు అదేవిధంగా భవనాలకు సంబంధించిన దానిపైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమైనా ఏకాభిప్రాయానికి వస్తారా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఇప్పటివరకే ఏదైతే షెడ్యూల్ 9కు సంబంధించినందుకు మొత్తం షెడ్యూల్ 9లో 91 సంవత్సరాలకు సంబంధించినంత వరకు ఆస్తులు అప్పులు దాంతోపాటుగా ఆ నగదు నిల్వల పంపిణీ పైన కూడా కేంద్రానికి సంబంధించిన మాత్రం శీలబిడి ఆ కమిటీని వేసిన సందర్భంలో కూడా ఇప్పటివరకే దాదాపు 23 పంపిణీ సంస్థల పైన కూడా ఒక కొలికి రాలేదు. ఇవాళ ఈ 23 సంస్థల పైన కూడా ఏమైనా కొలికి వస్తుందా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 10వ షెడ్యూల్కి సంబంధించిన మొత్తం షెడ్యూల్లో మాత్రం 142 సంవత్సరాలు ఉన్నాయి. ఇందులో ఆ తెలుగు అకాడమీ కావచ్చు, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ, అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన వరకు వీటితో పాటుగా 30 సంవత్సరాల పంపిణీ పైన మాత్రం ఇంకా ఒక కొలికి దాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాదాపు 8 డిమాండ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉంచాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు మాత్రం 8 డిమాండ్లు ఏమి ఉంచబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకున్న ఆ సమాచారం ప్రకారం మాత్రం ఏదైతే ఆ విభజన సమయంలో మాత్రం ఖమ్మంలో ఉన్న మాత్రం 7 మండలాలను కూడా ఇప్పటికే కలపడం అంటే 7 మండలాలను కూడా ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. కాబట్టి ఆ 7 మండలాలను కూడా తెలంగాణకి కలపాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో మాత్రం కోరే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతానికి సంబంధించినందుకు తెలంగాణకు కూడా కొంత భాగం కావాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ డిమాండ్లు లేవనెత్తబోతుంది. దీంతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కొంత భాగం కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే అడుగుతున్న నేపథ్యంలో మాత్రం దీనిపైన కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో పాటుగా కృష్ణా జిల్లాల విషయంలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కానీ ఇప్పటికే ఆ తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం 558 టీఎంసీల నీటిని కూడా కేటాయింపు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం డిమాండ్ కూడా ఉంచబోతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణకి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఓటర్ లేవు కాబట్టి విభజన సమయంలో మాత్రం ఆంధ్రలోని కృష్ణపట్నం అదేవిధంగా మచిలీపట్నం దాంతోపాటుగా ఆ గంగవరం పోర్టులో భాగం కావాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో మాత్రం డిమాండ్ కూడా లేవనెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి కూడా బయలుదేరారు. కాబట్టి మరికొద్ది క్షణాల్లో ప్రజాభవన్కి చేరుకోబోతున్నారు. మనం ప్రజెంట్ హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మరికొద్ది క్షణాల్లోనే ప్రజాభవన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. చేరుకున్న వెంటనే దాదాపు 5 నిమిషాల వేగనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. చేరుకున్న వెంటనే నారా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వీరు ముగ్గురు కూడా స్వాగతం పలకబోతున్నారు. స్వాగతం పలికిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. మంత్రులు ఇప్పటివరకు హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. ఇవాళ జరిగే సమావేశాల్లో మాత్రం ఎలాంటి కీలక అంశాలను కూడా లేవనెత్తాలి, ఆ అంశాలపైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా చర్చించాలి అనే దానిపైన కూడా ముందుగా మంత్రులందరూ కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి మాత్రం ఆ మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఆ ప్రజాభవన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజాభవన్కి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత 6 గంటలకు ఈ సమావేశం కూడా
ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినందుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా మంత్రులు సత్యప్రసాద్, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, అదేవిధంగా దుర్గేష్, వీళ్ళు ముగ్గురు మంత్రులు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సిఎస్ నీరవ్ కుమార్, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ జానకి, సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ కూడా ఇక్కడికి ప్రజాభవన్ కూడా చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మాత్రం విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు. కాబట్టి ఈ అంశాల్లో మాత్రం ఏమి కొలికి రాబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రం కేంద్రానికి సంబంధించిన మాత్రం తెలంగాణలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం చర్చించిన అంశాలను కూడా కేంద్రానికి కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఒక ఏకాభిప్రాయానికి కోసం మాత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించినందుకు మాత్రం షెడ్యూల్ 9 అదేవిధంగా 10 లోని అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య తగాదాలు లేకుండా కూడా ఒక పరిష్కార దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పి కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాల్లో మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు, ఈ అంశాలు కాకుండా కూడా ఇంకా ఎలాంటి అంశాలు కూడా టేబుల్ పైకి రాబోతున్నాయని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శీల.